స్వాతంత్ర్యంలో స్థిరముగా నిలుచుట. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు తట్టు తిరిగిన గలతీయులు ఆచారాల వైపుకు తిరుగుతున్నారని చెప్పబడిన సందర్భంలో ఈ వచనము రాయబడింది. ఆచారము అనునది మనుషునికి వ్యామోహంగా అయిపోయింది. గలతీయులు గొప్ప స్వాతంత్రంలోనికి వచ్చారు. అస్థిరత, సంశయత, నిరంతర అంతరంగ పోరాటము అను వాటి నుండి గలతీయులు విడిపింపబడ్డారు. ఈ విడుదల చాలా మహిమకరమైనది. కానీ దీనిలో మనము స్థిరముగా నిలబడాలి. ఎందుకనగా ఆ స్వాతంత్ర్యంను ఎల్లప్పుడూ మన నుండి తీసివేయాలని సాతాను ప్రయత్నిస్తుంటాడు. రక్షణ అనున్నది దేవుడు మన కొరకు చేసినది కానీ మనంతట మనము సాధించినది కాదు. రక్షణ యెహోవాది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సాతాను ఏ విధంగా ఒక బంధకము క్రిందకు గాని, ఒత్తిడికి కిందకు గాని, ఆతృత క్రిందికి గాని, లేదా సహోదరుని మీద ఆయాసములోనికి గాని తీసుకుని వచ్చునో మనకు తెలుసు. సహోదరులారా, మీ స్వాతంత్ర్యంలో మీరు స్థిరముగా ఉన్నారా? నీవు న్యూయార్క్ను సమీపించుచుండగా పెద్ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అను ప్రతిమను చూస్తావు. దాని దిగువ భాగమున ఆహ్వానపు మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. బంధింపబడుచున్న వారలారా, స్వాతంత్ర్యంలోనికి రండి అని పిలుచుచున్నది. వారి యొక్క స్వాతంత్రతను కాపాడుకున్నట్లో అమెరికా వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒక క్రైస్తవుని దృక్పథము కూడా అలానే ఉండాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఇవ్వబడిన వాగ్దానము నుండి తప్పిపోవుటను గూర్చి ఇక్కడ చెప్పబడింది. వారు వాగ్దానమును కలిగి ఉన్నారు. ఒకానొకప్పుడు వాగ్దానముల వైపు నడిచినారు. మంచి నాయకత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు వారి వాగ్దానముల నుండి పక్కకు తొలగిపోయినారు. ఇదెంతో విషాదకరం. మనము వాగ్దానముల నెరవేర్పు కొరకు ప్రార్థిస్తాము. కానీ ఎప్పుడైతే వాగ్దానంలో ప్రవేశిస్తున్నామో అప్పుడే సాతాను బలముగా దాడి చేస్తాడు. కానానుకు 12 మంది వేగుల వారు పంపబడ్డారు. కానాను తన పట్టణముల చుట్టూ బలమైన దుర్గములను కలిగి ఉన్నది. వారు విశ్వాసంలో తప్పిపోయారు కనుక వాగ్దానములు పొందలేకపోయారు. వాగ్దానముల నెరవేర్పు చూడకుండా చేయు ఈ దురభిమాన పాపము విషయము జాగ్రత్త కలిగి ఉండుము. సైన్యము అనగా అనేక వ్యక్తుల సమూహ కలయిక. దేవునితో ప్రతి వ్యక్తి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో దాని మీద సైన్యం యొక్క బలము ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో వాగ్దానములు పొందకుండా తప్పిపోవచ్చున్నామా?